రోమీలు 5:20. కొంతమంది అంటారు మా అబ్బాయి బాగా పాడైపోయాడు, మా అమ్మాయి బాగా పాడైపోయింది, నేను కూడా కుంగిపోయా. ఏంటిది? ఒకసారి సమాజం పాడైపోతుంది. అయితే ఇంకొకటి ఉంది, చూద్దాం. రోమీలు 5:20. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కొన్నిసార్లు కొన్ని పెరిగిపోతున్నాయి అంటాం. లోకం పాడైపోయిందండి, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది, అంతా ఇలా అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక మాట ఉంది, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా. ఎక్కడ పాపం పెరిగిపోతుందో దేవుడు ఆ పాపాన్ని ఆపి ఇక పరిశుద్ధతను పెంచుతాడంట అక్కడ. యు సీ దట్? నీ కుమారుడు బాగా పాడైపోతున్నాడు, ఇక దేవుడు ఆపి వాడిని నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా తయారు చేస్తాడంట. దేవునికి ఇచ్చావు, ఇక దేవుడు ఆపి ఇక పాడవదు, ఇక అక్కడి నుంచి నీ కూతురు ఎదుగుతుంది. ఇంతకు ముందు దాకా నీ కూతురుని చూసి ఏంటి అలా అయిపోతుంది అనుకున్న వాడు ఇప్పుడు నీ కూతురుని ఫాలో అయ్యే స్టేజ్కి దేవుడు తీసుకెళ్తాడు నిన్న. నీ కొడుకుని ఫాలో అయ్యే స్టేజ్కి. వాట్ గాడ్ కెన్ డూ. ఎక్కడ ఏం విస్తరిస్తుంది? అరే లోకం పాడైపోయిందండి, ఇక్కడ వ్యభిచారం పెరిగిపోతుందండి, అక్కడ నీతి పెరిగిపోతుందా, పరిశుద్ధత పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది ఈరోజు? ఎక్కడెక్కడ ఏదేదైతే హద్దులు దాటిపోతుందో దేవుడు దాన్ని ఆపి రివర్స్ చేయబోతున్నాడు. ఎందుకంటే శత్రువులు లేచాడా లేదా? శత్రువు లెగిస్తున్నాడు. శత్రువు లెగిస్తే అంతకంటే గొప్పగా దేవుడు లెగిస్తాడు. వేర్ సిన్ అబౌండ్స్ గ్రేస్ అబౌండ్స్ అండ్ గివ్స్ యూ హోలీనెస్, రైచియస్నెస్, పీస్, జాయ్. అప్పుడప్పుడు అనుకుంటాడు శత్రువుడు అయిపోయాడు అనుకుంటాడు. దేవుడు నాడు ఏమైపోయాడు, ఆగు నువ్వే ఇక నేను దిగుతా రంగంలోకి అంటాడు. ఇప్పుడు చెప్తా ఉంటా, వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగన్స్. చాలామంది అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా నా కూతురు నేను చేయలేడు, నా కొడుకు నేను చేయలేడు, నా భర్త నేను చేయలేడు, నా భార్య నేను చేయలేడు. నెంబర్ 3, హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. గడాంతకారపు లోయలో ఉన్నప్పుడు నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? అది ఆ లోయలోకి వెళ్ళి తెలుస్తుంది. గడాంతకో లోయ అంటే ఏంటి? ఇక్కడ మందులు కాదు, కష్టాలు కాదు, అప్పులు కాదు, బాధలు కాదు. ఏ గండం? మరణగండం. డెత్ అంటే నీడ. ఒక మనిషి ఇక్కడ ఉంటాడు, నీడ అంత దూరం ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. అంటే మరణం నీకు నీడలాగా ఆనుకొని ఉంది, నీడలాగా అతుక్కొని ఉంది మరణం. ఒక మనిషిని అతుక్కొని ఉంటుందా లేదా నీడ? అంటే మరణం ఇక్కడే ఉంది, ఏ టైంలోనే చనిపోవచ్చు. షాడో, హౌ టు హ్యాండిల్ ద షాడో, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. పైగా షాడో ఆఫ్ డెత్ కదండి, వ్యాలీ అంటే అగాధ లోయలో ఉన్నాడు, బయటికి వచ్చే ఛాన్స్ లేదు. చూద్దాం కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్ లో బాగుంటుంది, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. నిన్ను హింసిద్దామనుకునే శత్రువు, ఆ శత్రువు హింస పడకుండా ఉండాలనే స్టేజ్కి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అటువంటి దేవుడు నీ దేవుడు. హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. గాఢాంధకారంలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండం ఆదరించును. ద రోడ్ అండ్ ద స్టాఫ్ విల్ కంఫర్ట్ మీ. మత్తయి 4. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ. చదువు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో కూర్చుండి ఉండే ప్రజలు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూశారంట. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయ అంటే నీడ. ఇంకా అయిపోయావు నువ్వు పని, నీడంతో. నిన్ను చంపడం పెద్ద మ్యాటర్ కాదు. ఆ రోగం అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు. ఒక్కొక్కసారి నీ పరిస్థితి నీకే బాగోలేక నీ మీద నీకే విరక్తి వచ్చి చచ్చిపోతావు. ఒక్కొక్కసారి మరణం, ఒక్కొక్కసారి నీ సాగు నువ్వే కారణం, ఎవరో లేరు. కొంతమంది డిప్రెషన్, కొంతమంది సైకాట్రిక్ ప్రాబ్లం, కొంతమందికి భర్త సమస్య, కొంతమందికి లోక సమస్య, కొంతమందికి పరువు నష్టం. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి ఏమొచ్చిందంట? వెలుగు. ఇంగ్లీష్లో చదువుదాం 16లో.
ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, ద పీపుల్ విచ్ సాట్ ఇన్ డార్క్నెస్ సా గ్రేట్ లైట్ అండ్ దెమ్ విచ్ సాట్ ఇన్ ద రీజన్ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ లైట్ ఈ స్ప్రాంగ్ అప్. ఎవరైతే ఇక చనిపోవడం, నా కుటుంబము నేను చనిపోదాం, దేవుడు మీకు నిలకడగల విశ్వాసం ఇచ్చునుగాక. సారా అబ్రహాం ఇద్దరికి విశ్వాసం ఉంది. అబ్రహాం కొంచెం ఇబ్బంది పడినా, అది పడినా గౌరవించింది దేవుని విశ్వాసంతో. యజమానుడా మైలాడ్ అంది. డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ ట్వైస్ ఆర్ థ్రైస్. పీపుల్ విచ్ సాట్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ గ్రేట్ లైట్. ఎవరైతే మరణ ఛాయలో ఉన్నారో ఈ రోజు నుంచి వారికి గొప్ప వెలుగు రాబోతుందంట. ఆ గ్రేట్ లైట్, ఐ లైక్ ద వర్డ్ గ్రేట్ లైట్. మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు అంట. ఈరోజు అనేకమైన సాక్ష్యాలు ఈ వాక్యము ద్వారా గృహాల్లో, సంఘములో, మందిరాల్లో కలుగును గాక. 2 కొరింథీయులు 4:6-13, 2 Corinthians 4:6-13. ఈ 3 పాయింట్లు ఎందులో చెప్తున్నానంటే, హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయను ఎలా హ్యాండిల్ చేయాలా. 2 కొరింథీయులు 4:6 కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుకుంటున్నాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటము పక్కన వాళ్ళు చెప్పండి, నీది నాది మంటి ఘటం అనండి. అవునా కదా? అయితే ఈ మంటి ఘటాల్లో ఏముందంట? ఐశ్వర్యం ఉందంట. విశ్వాసి. అందుకే నా టైటిల్ ఏం పెట్టాను? బిలీవర్స్ లైఫ్ స్టైల్. నువ్వు విశ్వాసం అయితే కష్టాలు రావని కాదు, రోగాలు రావని కాదు, అప్పులు రావని కాదు, నీ లైఫ్ స్టైల్ ఎంత. అందుకనే మొదటగా చూస్తే ఎఫ్ఎస్సీలో చెప్పాను, నువ్వు ఎంత కిందకి వెళ్తావో అంత పైకి వచ్చినప్పుడు దేంతో వస్తావు? వరాలతో, ఆశీర్వాదాలతో. ఉన్న స్థాయి కంటే ఇతరులను ఆశీర్వదించే స్థాయికి వెళ్తావు. ద పవర్ ఆఫ్ కంఫర్ట్ విల్ ఓవర్టేక్ ద పవర్ ఆఫ్ ట్రబుల్. నిన్ను ఆదరించే శక్తి నిన్ను శ్రమ పెట్టే శక్తి కంటే పెరుగుతుంది. 2వ పాయింట్. ఇది బిలీఫర్స్ లైఫ్ స్టైల్. అలాగని కష్టాలు ఉండవని కాదు. 3వది ఏం చెప్పాను? ఆ మరణ ఛాయ, షాడో ఆఫ్ వ్యాలీ ఆఫ్ డెత్ అని ఎలాగా హౌ టు హ్యాండిల్. మరణ ఛాయలో ఉన్నప్పుడు నేనేం చేయాలా? కొంత బాధ్యత. తీసుకెళ్ళిపో నాయన, తీసుకెళ్ళిపో. అందులో తప్పలేదు. ఏలియా కూడా ప్రార్థించాడు, ఈ యెజబెలమ్మ నన్ను చంపేస్తుంది ప్రభు, నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. దేవుడు అన్నాడు, ఏంది చచ్చి తీసుకెళ్తాను? నేను యెహోవాని, జీవం గల దేవుడిని, ఇది చూపెడు మరణం లేకుండా. అప్పుడప్పుడు నీ ప్రార్థన రివర్స్ కాలకెత్తాడు దేవుడు. అవునా? ఏమన్నాడు? నన్ను తీసుకెళ్ళిపో నాయన. ఎందుకు నాయన? సమ్టైమ్స్ గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. గుడ్. ఒకవేళ ఏలియా ప్రార్థన ఆదగించాడు అనుకోండి, తీసుకెళ్ళిపో నాయన, ఈ యెజబెలమ్మకి నాకు వద్దంటే అన్నాడా? నో. ఆమె పైనుంచి కింద పడ్డది, కుక్కలు ఆమె రక్తాన్ని నాకై. ఈ దేవజనుడు మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. అందుకనే ఒక్కొక్కసారి నువ్వు రివర్స్ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రివర్స్గా బ్లెస్ చేస్తాడు. అందుకే అన్నిటికంటే గొప్పదేంటి? విశ్వాసం. ఇంకా ఈ దేవుడిని నేను పట్టుకుంటా అనే విశ్వాసము చాలా గొప్పది. దేన్నైనా విడిచిపెట్టి కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. బ్లెస్సింగ్స్, హీలింగ్స్ ఓకే, ప్రాఫెసీస్ ఇవన్నీ ఉండొచ్చు, మనీ గిని ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు, బట్ ఫెయిత్ ఈజ్ ద కీ. అయితే మనలో ఒక ఐశ్వర్యం ఉందంట మంటి కట్టలు. ఏంటంటే ఐశ్వర్యం? చూద్దాం, చదువమ్మా. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము. ఎటుపోయినను శ్రమపడు. ఎక్కడ చూసినా శ్రమ. కొంతమంది అంటారు, బ్రదర్ పొద్దున్న లేస్తే రోజు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక గొడవ, ఏదో ఒక రోగం, ఏదో బాధ, ఏదో ఒక టెన్షన్, ఈ ఒంట్లో ఏదో ఒక నొప్పి బ్రదర్. ఈరోజు ఈ చట్ట నొప్పి, ఈరోజు ఈ చెయ్య, ఈరోజు ఈ కాలు, ఈరోజు ఈ తల, రేపొద్దున చిన్నోడికి రోగం, రేపొద్దున పెద్దోడికి రోగం, రేపొద్దున నాకు, మా అమ్మకి. ఏంది బ్రదర్ ఇది? ఎటుపోయినా నువ్వు శ్రమ. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసం అయితే ఎందులో ఇరుక్కోవు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారమో కామో. మీలో ఈ రోజు నుంచి ఎన్ని రాని ఎందులో ఇరుక్కోకుండా మీరు ఉండుదురుగాక. యు విల్ కమ్ అవుట్. సంబడీ సే ఐ యామ్ కమింగ్ అవుట్. యా, యు సీ దట్ నౌ. అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారమో ఉండొచ్చు. అపాయం ఈరోజు మీ ఉండే ప్రతి అపాయానికి ఒక మంచి ఉపాయం పరిశుద్ధాత్ముడు ఇచ్చునుగాక. హి విల్ గివ్ ఎ ప్లాన్, స్ట్రాటజీ. కమ్ అవుట్. కమ్ ఆన్ నెక్స్ట్. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరుముతున్నాడు శత్రువు.
ఏదో ఒక దిక్కులో దాక్కునేటువంటి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడంట. నీ పాపమే నిన్ను తగులుతుందా? ఆయన నీ పాపాన్ని భరించాడు. దేవుడు నీకు ఒక దిక్కిస్తాడు. పడద్రోయబడినను నశించు వారమో కాము. ఎందుకు? ఈ మంటి ఘటముల్లో కూడా ఏముంది? యేసయ్యను 3.5 సంవత్సరాలు ఏమన్నా చేద్దామనుకున్నారు? చేశారా? చేయలేదు. ఆయన టైం వచ్చి వెళ్ళిపోయే వరకు, అలాగే నీ అంతటిని వెళ్ళిపోయే వరకు ఎన్నొచ్చినా ఇరుక్కోనటువంటి వరము దేవుడి ప్రతి మంటి ఘటములో, విశ్వాస ఘటములో పెట్టాడు. అయా ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్టేక్ ది. అవును తండ్రి, యూదుల్ని ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదం వారిని అధిగమించిందో, వారిని ఇప్పటికీ కూడా యూదులంటే ఆశీర్వదించబడిన ప్రజాంగం. వాళ్ళని ఎడారిలో పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు నాయన. ఎక్కడ పెట్టినా వారి స్థలము ఆశీర్వదించబడుతుంది. అదే అబ్రహాం ఆశీర్వాదం ఈరోజు సంఘమంతటికి, ఇదిగో ప్రభువా, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ, వారి గృహాలకి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.